క్రైస్తలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పెట్ట మీ అందరికీ శుభాభివందనాలు. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ దేవుని కృపను బట్టి క్రీడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని మీ నిమిత్తం అనుదినము ప్రార్థన చేస్తున్నాము. ఇంకా మీలో ఎవరైనా సరే మేము మీ పక్షమున ప్రభు పక్షమున మీ కొరకు మేము ప్రార్థన విజ్ఞాపన చేయాలని మీరు కోరినట్లయితే మా ఫోన్ నెంబర్ 9014378416 ఆ నెంబర్కి మీరు సంప్రదించి మీ ప్రార్థన అవసరత తెలియజేసినట్లయితే మీ పక్షమున ప్రభువుకి ప్రార్థన చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. రండి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈరోజు శనివారం సంఘముగా ఉన్నట్లయితే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ సంఘము వర్ధిల్లుటకు అనేక ఆత్మలు పట్టబట్టుకు మనం రేపటి రోజుకి అలాగే సిద్ధపట్టుకు మనకి శనివారం ప్రతిరోజు సంఘంలో ఉండేది. అయితే సంఘంగా కూడుకోవటానికి విపత్కరమైన పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో మన గృహాల్లోనే అందరము ప్రార్థన చేస్తూ ప్రభువుకి మహిమకరంగా జీవించాలి. రండి ప్రార్థన చేసుకొని ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మీ కొరకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. పరిశుద్ధ ఆత్మశక్తి నడిపించమని యేసు నామమున నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి ఈరోజు దేవుని బిడ్డగా ఉన్న మనందరం మనం దేవుని పిల్లలమైనప్పుడు లోకాన్ని విడిచి ఈరోజు తండ్రి పేరు ముందుంటది. తండ్రిని బట్టి పిల్లల్ని పిలుస్తారు. ఈరోజు మరి మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో తండ్రి పేరు ఉంటుంది. మనకి ముందు తండ్రి పేరు ఉంటుంది. తండ్రి పేరు ఉంటుంది. తండ్రి పేరు ఉన్నప్పుడు ఎందుకు తండ్రి పేరు ఉంటుంది అంటే నీ పుట్టుకని నీ తండ్రి పేరు ముందు పెడతారు. తండ్రి పేరు ఎందుకంటే ఇట్స్ ఏ ఐడెంటిటీ. బయోడేటాలో ఖచ్చితంగా మీ తండ్రి పేరుతో ముడిపడి ఉంటుంది. మరి మనం దేవుని పిల్లలు, దేవుణ్ణి కలిగి ముందుకు సాగుతున్నామా? దేవునితో మనకి ఆ సంబంధం ఉందా? ఆ తండ్రికి కొడుకు కుమారుడికి ఎలా అయితే సంబంధం ఉందో, తండ్రికి కుమార్తెకి ఎలా అయితే సంబంధం ఉంటుందో, అట్టి విధంగా మనం సంబంధం, అన్యోన్య సంబంధం, సహవాసం దేవునితో కలిగి ఉన్నాం. ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉండవలసిన మనకి ఎన్ని లక్షణాలు, ఈ దేవుని బిడ్డలుగా ఉండవలసిన మనం ఈ లక్షణాలు మనలో కలిగి ఉన్నామా? చూడండి, మోషే తన ప్రజల కొరకు దేవుడు పంపించాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని. ఎందుకంటే అబ్రహాము దేవుడు అంటే బాగానే ఉంది, ఇస్సాకు దేవుడన్నా బాగానే ఉంది, యాకోబు దేవుడు అంటే ఎందుకంటే బాలేదని ఎందుకన్నానంటే యాకోబు పేరుకి అర్థం మోసగాడు. మోసగాళ్ళకి దేవుడేంటి అని అడిగేది ఉంటది. ఈరోజు మనం కూడా అదే మోసగాళ్ళు. ఎందుకంటే మోసంలో, కపటత్వంలో ఉన్నాం మనం. ఒకప్పుడు పాప బంధకాల్లో మనం ఉన్నాం. మనల్ని ఆ బంధకాల నుంచి విడిపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆ మోసం ఆయన నుంచి గడిచిన వారం మనం నేర్చుకున్న వ్యక్తి జీవితం ఆయనదే కదా. మనం నేర్చుకున్న వ్యక్తి జీవితం కూడా యాకోబు గారిది. గడిచిన ఆదివారం వాక్యంలో యాకోబు గారి జీవితం మార్చబడిన జీవితం. యాకోబు జీవితం మార్చబడింది. ఎలా మార్చబడిందంటే పెనుయేలు దగ్గర ఆ యొబ్బేకు రేవు దగ్గర యాకోబు జీవితం మారిపోయింది. యాకోబు నడక మారింది, యాకోబు ప్రార్థన మారింది, యాకోబు మాట తీరు మారింది. ఈరోజు దేవుడు మనం మారాలి, మన తీరు మారాలి. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మన తీరు మారాలి అని చెప్పి తెలియజేస్తున్నాడు. చూద్దాం రండి. ఈరోజు దేవుని పిల్లలం కాబట్టి సంఘంలోకి వచ్చాం. మనకి సంఘంలోకి రావడానికి అర్హత ఎలా వచ్చింది? యేసు రక్తం ద్వారా విమోచించబడి సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడే ముందు మనం ఒక వాగ్దానం చేస్తాం. సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట, దేవుని అక్కడ ఒక వాగ్దానం చేస్తాం. ఏంటి ఆ వాగ్దానం? మేము అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచులో, ప్రార్థన చేయట్లో మేమందరం ఎడతెగక ఉంటాం. ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో వారందరూ ఇచ్చే స్టేట్మెంట్ అది. అయితే మరి అట్టి విధంగా ఆ ఇచ్చిన ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానానికి తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా? వాగ్దానం అయితే ఇచ్చాం. సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట ఆ రోజు సాక్ష్యంగా మనం ఇచ్చాం. మరి అట్టి విధంగా జీవిస్తున్నాం ఈరోజు. చూద్దాం రండి. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం చూస్తే, 3వ అధ్యాయం మొదటి వాక్యం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేతే లోకం మనల్ని ఎరుగుదు, ఏలైనగా అది ఆయన్ను ఎరుగలేదు. మనం ఎవరి పిల్లలమాట? దేవుని పిల్లలం. ఈరోజు మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో మన తండ్రి పేరు, మన ప్రతి దాంట్లో మన తండ్రి పేరు ఎలా అయితే సంక్రమిస్తుందో, అలాగే ఆ దేవాతి దేవుని తండ్రిగా, ఆ దేవాతి దేవుని కలిగిన దేవుని బిడ్డలుగా, ఎందుకంటే ఎట్టి విధమైన జీవితం ఈరోజు ప్రతిబింబం. ఈరోజు పిల్లలు పుట్టినప్పుడు దేవుని పిల్లలు మనం పిలువబడతాం అంటే ఆయన ప్రతిబింబం, ఆయన ఇమేజ్. మనం ఎలా ఉన్నదంటే మిర్రర్ ఇమేజ్. మనం యేసుక్రీస్తుని ప్రతిబింబించాలి. యేసుక్రీస్తుని మనలో, యేసుక్రీస్తుని ఎదుటి వాళ్ళు చూడాలి. అంత్యోకయలో శిష్యులను చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. అప్పుడు దాకా ఏమన్నారంటే శిష్యులు అన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు వారు. ఈరోజు మనం పోలి నడుచుకోవటం యేసుక్రీస్తులా నడవటం. కానీ ఈరోజు మనం ఎలా నడుస్తున్నాం అంటే జుట్టు ఒకళ్ళని చూసి పెంచుతాం, జుట్టు ఒకళ్ళని చూసి పెంచుకుంటున్నాం. జుట్టు ఒకళ్ళది, గడ్డం ఒకళ్ళది. ఎందుకంటే డిఫరెంట్ స్టైల్స్ మనం ఎదుర్కొన్నప్పుడు వాటిని కాపీ, వాటిని ఫాలో అవుతున్నాం. ఈరోజు మనం ఫాలో అవ్వాల్సింది వాళ్ళ స్టైల్స్ కాదు. ఈరోజు చాలా మంది క్రికెటర్స్ని ఫాలో అవుతారు. కొంతమంది క్రికెటర్స్ని, కొంతమంది హీరోయిన్ని, కొంతమంది సిస్టర్స్ అయితే హీరోయిన్లని. ఎందుకంటే వాళ్ళని ఫాలో అవ్వమని దేవుడు చెప్పలా. దేవుడిని వెంబడించాలి. దేవుని వెంబడించాలంటే తనను తాను ఉపేక్షించుకొని, ఎలా? ఒకరోజు గంట కాదు, అనుదినము తన శిలువను ఎత్తుకొని, అనుదినము. ఒకరోజు కాదండి. ఈరోజు ఈ క్రైస్తవ యాత్ర అనేది క్రీస్తులోకి రాకముందు మనం ఎలా ఉన్నామో అది గతం. మన జీవితం అలా. పౌలు కూడా, నేను క్రీస్తులోకి రాకముందు హింసకుడను, దోషకుడను, హానికరుణ్ణి, కానీ యేసుక్రీస్తు నన్ను మార్చాడు. నేను మహిమకరంగా దేవుడి కోసం జీవిస్తున్నాను. నా మటుకైతే బ్రతుకుటి గ్రహిస్తే చావైతే లాభమైన పౌలు అంటున్నాడు. ఎందుకంటే తన జీవితం క్రీస్తులోకి వచ్చినాక మార్చబడింది. ఈరోజు క్రీస్తులో ఉన్న నీవు ఎలా ఉన్నావు? ఎట్టి జీవితం కలిగి ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు. చూద్దాం రండి. అందుకే యోహాన్ అంటున్నాడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు. ఒక్కసారి మీరు చూడండి. యోహాన్ సువార్త 8వ అధ్యాయం, యోహాన్ సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాన్ సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి మీ తండ్రి యొక్క దురాశ. ఇక్కడ అపవాది బిడ్డలైనా సరే అంటే అపవాది యొక్క కార్యాలు చేస్తారు. ఈరోజు మనం తండ్రి అయిన దేవుని, అందుకే యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటారు మనం. ఆ దేవుని యొక్క ఫలాలు, ఆ దేవుడు నిజమైన ద్రాక్షావళి అయి ఉన్నాడు. ఆయన విధంగా మనం ఫలించాలి. చూద్దాం రండి. మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు. చూడండి, పాపంలో నుంచి విడిపించాడు. మనల్ని విడిపించడానికి వచ్చాడు ఆయన. ఈరోజు చాలా మందికి దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు. ఆ బటన్ గురించి చాలా మంది తమ సాక్ష్యాలు ఇస్తుంటారు. ఒకప్పుడు మేము చాలా అస్తవ్యస్తంగా ఉంది మా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడదో జీవితం నేను చెప్పట్లేదు, మా దగ్గరే జరిగిన జీవితం, కుటుంబంలో జరిగిన జీవితం నేను చెప్తున్నాను. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి తన 2 కుమార్తెలను హింసిస్తూ ఉంటాడు. ఎందుకు హింసిస్తున్నాడో ఆయనకి తెలీదు, ఎందుకు కొడుతున్నాడో ఆ పిల్లలకి తెలీదు. చిన్నపిల్లలు అదేమంటే సూసైడ్ చేసుకుంటానని వెళ్తున్నాడు. ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. భార్యకి అర్థం కావట్లేదు, పిల్లలకి అర్థం కావట్లేదు, కుటుంబానికి అర్థం కావట్లేదు. ఒకనొక రోజును తీసుకెళ్లి సన్నిధిలో కూర్చోబెట్టారు, చర్చిలో కూర్చోబెట్టినప్పుడు ప్రార్థన చేస్తే మనిషి ఎండు నుంచి ఆ ఎండుకి వెళ్ళిపోయాడు. చర్చి చివరికి వెళ్ళిపోయాడు. చర్చి ఏదైతే ఉందో ఆ చర్చి చివరికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే అతనిలో దురాత్మ ఉంది. దురాత్మ వల్ల. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు ఎందుకు పడ్డాడంటే మన కోసమే.
ఆ శిరస్సును గుచ్చిన ముళ్ళు గాని, మోమును ఊసిన ఉమ్ము గాని, ప్రతి ఒక్కటి మన కోసమే. మన తలంపుల ద్వారా, మన నోటి ద్వారా మనం చేసే పాపాలన్నీ పరిహరించడానికి ఒక్కసారిగానే ఆ కల్వరి శిలువలో ఆయన ఆ మ్రాను మీద, అసలు మాను మీద వాలేవాళ్ళు అంటే శాపగ్రస్తులు ఉంటారు. పౌలు చెప్తున్నాడు, మ్రాను మీద వాడు శాపగ్రస్తుడు అవుతాడు. కానీ ఆ శాపాన్నంతా యేసుక్రీస్తు గ్రహించాడు. మనలో శాపాన్నంతా మొత్తం ఆ కల్వరి శిలువలో కొట్టేశాడు. ఈరోజు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. రండి, ఈరోజు దేవుని బిడ్డలుగా ఉండటానికి, పరిశుద్ధమైన యేసుక్రీస్తు బిడ్డలుగా ఉండడానికి కొన్ని ఉండవలసిన లక్షణాలు. ఈరోజు లక్షణాలు చూస్తారు. లక్షణాలు అంటే ఏంటంటే, ఈరోజు అట్టి విధంగా జీవిస్తున్నాడు. వాళ్ళ నాన్న ఐఏఎస్, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న అట్టి విధంగా న్యాయంగా, నీతిగా, చక్కగా నడుస్తాడు, ఈ అబ్బాయి ఎలా నడుస్తాడు అని చెప్పి చూస్తారు. ఎందుకంటే ఆ లక్షణాలు, ఆ తండ్రి గుణాలు ఈ బిడ్డలో కనపడతాయా లేదా అని చూస్తారు. ఈ వ్యక్తి న్యాయం తప్పి ప్రవర్తిస్తుంటే అంటారు, మనకు బైబిల్ గ్రంథంలో చూస్తే సమూయేలు చక్కగా న్యాయాధిపతిగా, తన పండు వృద్ధాప్యం వచ్చేటప్పుడు కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. కానీ కుమారులు అలా లేరు ఆయన కుమారులు. అయితే ఇక్కడ చూస్తే ఆ పరమ తండ్రి ఎలా ఉన్నాడో అట్టి విధంగా మనం ప్రతిబింబించాలి. అనేకులకు క్రీస్తు ప్రేమను తెలియజేసే వారిలా ఉండాలి. ఈరోజు ఆ పరమ తండ్రి, ఆ యేసుక్రీస్తు బిడ్డలుగా ఉన్న మనలో కొన్ని లక్షణాలు కనిపించాలి. యేసుక్రీస్తుని ప్రతిబింబించడానికి మనలో లక్షణాలు కనిపించాలి. ఆ లక్షణాల్లో నెంబర్ 1, మొదటిది కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల ఏరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అండర్లైన్ చేసుకుని ఇక్కడ మనం ఆ వచనం అండర్లైన్ చేసుకుంటే, తన కాలంలో ఫలమిచ్చే చెట్టు వలె. నెంబర్ 1 మొదటి గుణం ఏంటంటే, తన కాలంలో, అది ఏ కాలం అయితే ఆ కాలంలో ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. దేవుడు వచ్చి చూసినప్పుడు ఫలాలు లేవనుకోండి, ఏం ఫలించాలి? మనం ఆత్మఫలం ఫలించాలి. ఆత్మఫలం మనం ఫలించాలి. ఇది అందరూ ఫలించాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ 9 ప్రతి ఒక్కరిలో కనపడాలి. అయితే ఫలాలు ఇచ్చే చెట్టు వల్లే ఉండాలి. ఫలాలు లేని చెట్టుని ఎవరైనా కోరుకుంటారా? ఒకటే మాట అంటారు. ఏమంటున్నాడు? ఆయన 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడంట, ఆ చెట్టు దగ్గర ఫలాలు కనిపించట్లేదంట. అంటున్నాడు, ఈ చెట్టు వల్ల ఈ ఉన్న స్థలం కూడా ఏళ్ళ వృధా అవటం, ఈ స్థలం కూడా వృధా అయిపోవడం నాకు ఇష్టం లేదు, ఈ చెట్టును కొట్టేయమంటే తోటమాలి అంటున్నాడు, అయ్యా 1 సంవత్సరం టైము గడువు ఇయ్యండి, దానికి ఈసారి పాదులు తీసి చక్కగా దానికి ఎరువేసి దాన్ని ఇంకా వర్ధిలింపజేస్తా, దాన్ని ఎలా అయినా సరే పెంచడానికి, అది ఫలించడానికి నేను ట్రై చేస్తాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేస్తుంది అదే. ఈరోజు ఇంకొక సంవత్సరం మనకు అధికంగా, ఇంకొక సంవత్సరం వస్తుందంటే, ఎందుకంటే మనం ఫలించాలి. ఇంకా దేవుడికి అత్యధికంగా ఫలించే చెట్టు ఇంకా ఎలా ఫలించాలంట? యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని. నిజమైన ద్రాక్షావల్లి. ద్రాక్షను చూడండి ఒకసారి, ద్రాక్షను చూడండి ఎంత చక్కగా ఉంటాయో ద్రాక్ష. ఆ యెరూషలేములో ఆ ద్రాక్ష తోటలు చూస్తే ఇంకా చాలా చాలా మీరు ఆ ఇమేజెస్ చూడండి అసలు ఎలా ఉంటాయో. అందుకే అంటున్నాడు దేవుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. అక్కడ చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అయితే 6వ వచనం చూద్దాం రండి. 5 నుంచి, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బాగా ఫలించును. దేవుడు ఎవరిలో ఉంటాడో, ఎవరైతే దేవుడి వాక్యంతో, దేవునితో ప్రార్థనతో, అనుదిన సహవాసంతో ఉంటారో వాళ్ళు ఫలిస్తారు. ఈరోజు ఫలించాలి అంటే నువ్వు ఫలించాలి, నువ్వు నేను మనందరం ఫలించాలి. ఫలించకపోతే కొట్టివేయబడుతుందంట. అది కూడా చదువుదాం. ఎవడైనా నా యందుండి నిలిచి ఉండిన ఎడల వాడు తీగవలే, ఎవడైనాను
నా యందు నిలిచి ఉండని ఎడల, ఒకవేళ నాలో నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. ఎక్కడ వేస్తారంట? వాళ్ళని తీసుకెళ్లి అగ్నిలో వేస్తారట. అయితే ఈ రోజు మనం దేంట్లో ఫలించాలి? మనం ఫలిస్తేనే దేవుని నామం గణపరచబడుతుంది, దేవుణ్ణి మహిమపరచాలి. మనం ప్రతి దాంట్లో ఫలించాలి. సేవలో, వాక్యంలో, ప్రార్థనలో, ఉంటున్న ప్రతి ఒక్క చోట. ఈరోజు మూడు బారిన జీవితాలను కలిగి ఉన్నావా? దేవుడిని ఆశ్రయించండి. ఆయన, ఎందుకంటే మన జీవితాల్లో ఏంటంటే మనం ఒకరినొకరు పోల్చుకోవటం అనేది మన జీవితాల్లో వస్తుంది. మన జీవితాల్లో ఒకరినొకరు పోల్చుకున్నప్పుడు మన స్థితి అనేది మనం పోల్చుకోవాల్సింది దేవుని వాక్యంతో పోల్చుకోవాలి. మనం ఒకరినొకరు పోల్చుకున్నప్పుడు మన జీవితంలో మనం దిగజారే స్థితిలోకి వెళ్ళిపోతాం. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది అని నిరుత్సాహము, నిస్పృహలోకి వెళ్ళిపోతాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు ఆత్మఫలం ఫలించండి. ఆత్మఫలం ఫలించాలి అంటే ఆత్మఫలము ఫలించుట కొరకు ఆ ప్రేమని దేవుడి వైపు చూస్తూ ఆ ఆగాపే ప్రేమను చూస్తే ఫలించటానికి ఎలా ఫలించాలంటే ప్రతిరోజు దానికి నీరు పోయాలి. ఒక చెట్టు నాటితే ఆ చెట్టుకు రోజు నీళ్లు పోస్తాం. అలాగే యేసుక్రీస్తులో నాటబడిన నీవు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన నీవు, సంఘంలో చేర్చబడిన నీవు, ప్రార్థనతో, వాక్య ధ్యానంతో నువ్వు ఉదక స్నానము చేయబడుతూ నిన్ను నువ్వు ప్రతిరోజు పరిశుద్ధపరచబడుతూ, ప్రతిరోజు దినదినము పరిశుద్ధపరచబడుతూ రాకడికి సిద్ధపడి ఉండాలి. ఎలా అయితే పెండ్లి కుమార్తె సిద్ధపడుతుందో పెళ్లి కొరకు, అట్టి విధంగా రానై ఉన్న పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు కొరకు సంగముగా ఉన్న నేను మనందరం సిద్ధపడి ఉండాలి. ఈరోజు అట్టి సిద్ధపడటం మనకు కలిగి ఉన్నామా? ఈరోజు అందుకే అంటున్నాడు, దేవుని ప్రేమను చూసి, అందుకే ఫిలిప్పీ పత్రిక 4:4 అంటున్నాడు, ఆనందించండి, మరలా చెప్పుదును. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడ ఆనందించాలి? ప్రభువులో ఆనందించమంటున్నాడు. ఈరోజు ప్రభువులో ఆనందించడం. ఈరోజు మనకి దేని గురించి చింత ఉంటది, బాధ ఉంటది, కష్టం ఉంటది. ప్రతి దాని గురించి అయ్యో ఇలా ఈ కార్యం జరగట్లేదే అనే చింత అనేది అత్యధికంగా ఉంటది. చింతించడం అనేది, మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈరోజు మనిషిని చింత ఎంతగా చిదిమేస్తుందో తెలుసా? ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నాకు షూస్ కావాలి ప్రభా, నాకు మంచి బ్రాండెడ్ షూస్ కావాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు. మరొక వ్యక్తి వచ్చాడు, వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏమంటున్నాడు అంటే, నాకు ఈరోజు ఇచ్చినందుకు వందనాలంటే. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఆ వ్యక్తి వైపు చూశాడు. ఆ వ్యక్తికి షూస్ ఉన్నాయి. షూ వేసుకొని, ఎందుకంటే అతను హ్యాండిక్యాప్గా ఉన్నాడు. అతన్ని చూసినప్పుడు ఇతను ప్రార్థన మరలా మారింది. ప్రభా నాకు కాళ్ళు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అతని కాళ్ళు కూడా లేవు ప్రభా, అతనికి కాళ్ళు లేవు. షూస్ వేసుకోవడానికి నాకు కాళ్ళు ఉన్నాయి, అతనికి షూస్ ఉన్నాయి కానీ కాళ్ళు లేవు ప్రభా, కాళ్ళు లేవు. అయినా అతను చక్కగా ఉన్నాడు. ఈరోజు ఆ చేతులు కాళ్ళు లేని ఒక వ్యక్తి, ఉదిత్ నిక్, మీరు చూడొచ్చు గూగుల్ సెర్చ్లో, ఉదిత్ నిక్ అని. ఆ వ్యక్తిని మొండెముగా ఉన్నప్పుడే, ఆ చిన్న బిడ్డగా ఉన్నప్పుడే అందరు పడవేయమన్నారు. ఎందుకు ఈ మొండెం మీకు ఏం ఉపయోగపడుతుంది? మీకు ఉపయోగపడేది ఏం లేదు. దీనివల్ల, ఈ బిడ్డ వల్ల మీరు ఈ బిడ్డను పోషించాల్సి వస్తుంది తప్ప ఈ బిడ్డ మిమ్మల్ని పోషించలేడు అన్నప్పుడు ఆ బిడ్డ ఎన్నో నిరాశ నిస్పృహల గుండా వెళ్ళాడు. అయితే చక్కగా దేవుని కృపను బట్టి చక్కగా ఈరోజు అనేకులకు మోటివేషనల్ స్పీకర్గా, దేవుని కృపలు అనేకులకు తెలియజేయబడే, దేవుని వాక్యాన్ని తెలియజేసే విధంగా గొప్పగా ఒకప్పుడు. ఈరోజు అతను స్విమ్మింగ్లో చక్కగా వేయిస్తాడు. చేతులు లేవు, కాళ్ళు లేవు. చాలా చూడొచ్చు, ఆ ఫోటో కూడా ఉంటుంది. అయితే ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఎందుకంటే ఫేమస్ బఫూన్స్ అని నేను అన్న, కానీ బఫూన్స్ అని ఎందుకన్నానంటే ఆ బఫూన్ వేషం. ఎందుకంటే మనల్ని నవ్వించడానికి వాళ్ళు ఆ వేషాలు వేస్తారు. మనల్ని నవ్వించడం కోసం సినిమాల్లో వాళ్ళు ఆ బఫూన్ వేషాలు వేస్తూ ఉంటారు. వాళ్ళు రాబిన్ విలియమ్స్ అనే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయామంటే, నా హృదయంలో నెమ్మది లేదు. నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు వారే
యేసుక్రీస్తు ప్రభు వారి సమాధానానికి కర్త అధిపతి అయి ఉన్నాడు. అందుకే డిమాల్డి ఫేమస్ కమెడియన్స్ బట్ ఎందుకంటే వారు తెర ముందు వారు నవ్విస్తే నవ్వని వాళ్ళు లేరు, కానీ వారి జీవితాల్లో ఆ నవ్వే లేదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ డిమాల్డి వచ్చి ఒకరోజు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు నాకు నిజమైన సంతోషం లేదంటే, ఆనందం లేదంటే, ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ వ్యక్తికి వచ్చిన వ్యక్తి డిమాల్డి అని తెలియదు. అయితే చెప్తున్నాడు, ఈ పక్కన సర్కస్ జరుగుతుంది. ఆ సర్కస్ లో ఆ డిమాల్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా చక్కగా నవ్విస్తాడు అని చెప్పి ఆ సర్కస్ కి తర్వాత రోజు సర్కస్ కి వెళ్ళాడు. ఎందుకంటే అతనే ఆ డిమాల్డి. తర్వాత రోజు వచ్చాడు. ఏమైంది అంటే, వెళ్ళాను కానీ ఆ వ్యక్తిని ఎవరో కాదు నేనే అంటే, మరి ఎక్కడా నీకు సంతోషం లేదా అంటే, ఎక్కడా సంతోషం లేదు. అప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత, ఎవరికైనా యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత అందరూ చాలా మంది సంతోషం వెతుకుతూ వెళ్తారు. మందులో వెతికే వాళ్ళు మందులో వెతుకుతున్నారు, అక్కడ సంతోషం ఉందని. పాపంలో వెతుకుతున్నారు అందరు సంతోషం, పాపంలో లేదు అసంతోషం. అది అల్పకాల పాప భోగం, అల్పకాలం ఉంటుంది, షార్ట్ టైంలో ఉంటుంది, కానీ అది కాటేస్తుంది. ఎందుకంటే అది నిత్య నాశనానికి తీసుకెళ్తుంది. ఇక్కడ చూస్తే చార్లీ చాప్లిన్, వీళ్ళెవ్వరి జీవితాల్లో నిజమైన, ఆయన చెప్పాడు, చార్లీ చాప్లిన్ అన్నాడట, నాకు వానలో వర్షంలో నడవటం ఇష్టం, వర్షంలో తడవటం ఇష్టం. ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు నాకు కన్నీళ్ళు ఎవరికి కనపడవు. కానీ చార్లీ చాప్లిన్ నవ్వించిన వ్యక్తి లేడు, కానీ అతని జీవితంలో నిజమైన నవ్వు లేదు, నిజమైన ఆనందం ఈరోజు. ఎందుకంటే ఈరోజు 91వ కీర్తన, ఈరోజు భయం ఉందా? భయం కలిగి జీవిస్తున్నావా? 91వ కీర్తన 16 వచనాలు ఉంటాయి. ఆ కీర్తన చదువు ఎల్లప్పుడూ. అది గాడ్స్ షీల్డ్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ ఫర్ అస్. మనందరికీ ఒక ఆ చుట్టూ కంచె వంటిది ఆ కీర్తన చదువు. ఈ వాక్యం చెప్తున్నాను కాబట్టి, ఈ మాట వచ్చింది కాబట్టి, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ మాట ఒక సిస్టర్ ఫోన్ చేసింది. ఒక సిస్టర్ దైవజనుడికి ఫోన్ చేస్తే, దైవజనుడు అంటున్నాడు ప్రార్థన చేయమని అడుగుతుంటే, దైవజనుడు అంటున్నాడు, ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి? 91వ కీర్తన చదివి నువ్వు ప్రార్థన చేసి 91వ కీర్తన చదివి ప్రార్థన చేయని బిడ్డకి అన్నప్పుడు పెట్టేశాడు ఫోను. ఎందుకంటే తిరిగి ప్రార్థన చేయలేక కాదు, ఆమెను బలపరచాలని ఫోన్ పెట్టేశాడు. తర్వాత తిరిగి ఫోన్ చేసి ప్రార్థన చేశాడు. ఆ బిడ్డ అప్పటి నుంచి ఆ 91వ కీర్తనని అత్యధికంగా ధ్యానిస్తూ బలపడుతూ దేవుని కృపలో, ఎందుకంటే ఇంకా ఫోన్ కాదు, దేవుడికే చేయాలి, అదేదో దేవునికి ప్రార్థన చేయాలి అని విశ్వాసం బలపరచడానికి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదైంది. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? ఎందుకంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ కూడా కావాలి. ఇంద్రియ నిగ్రహం ఫలించే చెట్టు వల్ల ఉన్నప్పుడు రాళ్ళు కూడా ఎక్కువ తగులుతాయి. ఫలిస్తున్నాం అనుకో, ఖచ్చితంగా రాళ్ళు తగులుతాయి. ఎందుకంటే ఫలములు ఉన్న చెట్టుకి రాళ్ళు వేస్తారా, లేదంటే ఏమీ లేని చెట్టుకి రాళ్ళు వేస్తారా? ఫలాలు ఉన్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ తగులుతాయి. అయితే మనం ఆశా నిగ్రహంతో, ఎందుకంటే మన ఈ యాత్రలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు వస్తూ ఉంటాయి, కానీ దిగమింగుకొని ఆ కష్టాన్ని కూడా ప్రభు కొరకు నమ్మకంగా సహనముతో ముందుకు వెళ్తావు చూడు, అప్పుడు దేవుడు నీకు తగిన బహుమానాన్ని ఇస్తాడు. మరొకటిగా కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 92వ కీర్తన 12వ వచనం. 92వ కీర్తన 12వ వచనం. 92వ కీర్తన 12వ వచనం. 92:12. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మహువు ఎదురు, లెబనోను మీద దేవదార వృక్షం వలె వారు ఎదుగుదురు. ఇక్కడ నీతిమంతుడు దీవెన పొందాలి. ఎలా పొందాలి? దీవించబడాలి. నీతిమంతులు దీవెన పొందాలి. జీవితాంతం చెట్టు ఎదుగుతూనే ఉంటది. ఇక్కడ ఈ చెట్టు చూస్తే అభివృద్ధి ఉండాలి. ఈ చెట్టు జీవితాంతం ఎప్పుడు పచ్చగా ఉంటది. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. చాలా కాలం బ్రతుకుతుంది. దీన్ని మన భాషలో మనకు బాగా అర్థం కావాలంటే కల్ప వృక్షం అంటారు. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మనకి ఈ వాక్యం చదివితే వాక్యం కూడా నీకు అలాగే ఉపయోగపడుతుంది. చాలా మంది సైంటిస్టులు వాక్యాలను చదివి మనకి థామస్ ఆల్వా ఎడిసన్ని మనం తీసుకుంటే, ఆయన బల్బు కనుక్కునేటప్పుడు బైబిల్ నన్ను వెలిగించింది. నేను ఇదే కొటేషన్ ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు, గూగుల్ సెర్చ్ చేసి మీరు చూడండి, అక్కడ ఆ ఇమేజ్ లో వస్తుంది. బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను. ఈరోజు అనేకులు కనుక్కున్నారు ప్రార్థన చేయడం ద్వారా. ఈరోజు ఎడారిలో సైతం ఈ చెట్టు పెరుగుతుంది. ఖర్జూర వృక్షం ఎడారి సైతం పెరుగుతుంది. ఈరోజు
మరి మన జీవితం ఎలా ఉంది? ఎందుకంటే ఇది నీటి ఆనవాళ్ళు, ఆ ఎడారిలో నీటి ఆనవాళ్ళు చూపుతుంది. ఈరోజు మనం అనేకులకి ఎడారి జీవితాలుగా మారిపోయిన అనేకుల జీవితాన్ని ప్రభు యొద్దకు నువ్వు దారి చూపిస్తున్నావా? దారి చూపించేవారుగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు, మన జీవితం ఎలా ఉంది? దేవుడికి మహిమకరంగా ఈ ఖర్జూర వృక్షం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వ ఎదురు అంటున్నాడు. సామెతల గ్రంథం 11:11, సామెతల గ్రంథం 11:11 చూస్తే, సామెతల గ్రంథం 11:11 చూస్తే, సామెతలు 11:11 యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు ఏంటట? పట్టణమునకు కీర్తి కలుగుతుందంట. పైవచనం చూస్తే, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. ఏంటంట? పట్టణానికే సంతోషం అంట. నీతిమంతులు వర్ధిల్లటం వల్ల పట్టణానికే సంతోషం. ఈరోజు ఎలా అభివృద్ధి చెందుతూ ఉండాలంటే 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా. ఈరోజు మన అనుభవం ఇంకా ఎక్కడున్నాం? అనుభవాల్లో ఎక్కడున్నాం? అనుభవం చెబుతున్నాడు. ఏజ్కేలుకి దేవుడు చెప్తున్నాడు, ఏజ్కేలు నడు ఆ సముద్రంలోకి నడుస్తున్నప్పుడు ఏజ్కేలు మొదట గిలకల లోతుకి, తర్వాత మోకాళ్ళ లోతుకి, తర్వాత నడుముల లోతుకి, తర్వాత మునిగిపోయేంత. ఈరోజు ఈ అనుభవం ఏంటంటే, నీ ప్రార్థన అనుభవంలో నువ్వు స్టేజెస్ ఎలా దాటొస్తున్నావు. మన చిన్నపిల్లలకి సెర్లాక్ ఇస్తారు. సెర్లాక్ డోసెస్ స్టేజ్ దాటి మన నెలలు గడవంగానే ఆ స్టేజ్ మారుస్తూ ఉంటారు. ఎందుకు? మన పిల్లలు ఎదగాలని, ఎదిగి బలపడాలని, బలంగా ఉండాలని. మరి మనం ఆత్మీయంగా ఎలా ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఆత్మీయంగా మన స్థితి దినదినము వర్ధిల్లుతుందా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే యాకోబు వల్ల దేవుడు లాభాన్ని దీవించాడు, యోసేపు వల్ల పొతీఫర్ దీవించబడ్డాడు, మందసం వల్ల ఎవరు దీవించబడ్డారు? ఓబేదెదోము దీవించబడ్డాడు. వీళ్ళందరూ దేవుని సన్నిధిని, దేవుణ్ణి మోసుకొని వెళ్ళిన వాళ్ళందరూ దీవించబడుతున్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుని కృపను బట్టి మనం ఎలా ఉన్నాం? ఈరోజు చాలా మంది మరగుజ్జులా మిగిలిపోతున్నారు. వాక్యములో, ప్రార్థనలో ఉండకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ, అది ఎంతైనా మనకి మంచిది కాదు. ఒకవేళ అలా ఉంటే ఈరోజు మార్చుకొని నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. మరొకటిగా చూస్తే, సామెతల గ్రంథం 28:1 సింహం వలె ఉండాలి. అదే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. సింహానికి ఎంత ధైర్యమో తెలుసా? సింహం కంటే ఫాస్ట్ గా పరిగెత్తేది చిరుతపులి. అది రాజు కాదు, ఖడ్గమృగం. దానికి బై డిఫాల్టే దాని పుట్టుకతోనే కొమ్ము వచ్చేస్తుంది. అది అడవికి రాజు కాదు. జిరాఫీ ఎత్తుంటది, జిరాఫీ రాజు కాదు. ఏనుగుకి చాలా బలం ఉంటది, కానీ ఏనుగు రాజు కాదు. మరి వీటన్నిటికంటే ఈ సింహం ఎందుకంటే, సింహం ఫిక్స్ గా గట్టిగా ఉంది. సింహం బలంగా ఉంటది. సింహం ఒక్కసారి తన పంజాతో కొడితే వాటన్నిటి మీద అది రారాజుగా నిలబడి ఉంది. ఎందుకంటే అది తన బలాన్ని నమ్ముకొని ఉంది. ఈరోజు మన బలం ఎవరిలో ఉంది? మన బలం. అందుకే ధైర్యంగా ఉండాలని సంఖ్యాకాండం 23:24 సంఖ్యాకాండం 23:24 ఈరోజు మన జీవితాలు దేవుని వైపు తిప్పి దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాలు ఉన్నతంగా సాగుతాయి. ఎందుకంటే దేవునిలో కలిగి ఉన్నప్పుడు, దేవుని కలిగి జీవిస్తున్నప్పుడు గొప్పగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. 23:24 ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిల్చును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగి వరకు పండుకొనదు. ఎందుకంటే నీతిమంతులు సింహం వలె ఉంటారు. మన వెనక మన ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు వస్తాడు, ప్రార్థనలో మనల్ని ఎలా లేపాలని చూస్తాడు. కానీ మన వెనక యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈరోజు ఆ ప్రార్థన దగ్గరికే మనం రావట్లేదు నీతిమంతులుగా. ఎందుకంటే దేవుడిని చూస్తూ నడిచినప్పుడు 7 అంతల అగ్నిలో వేశారు వాళ్ళని. వాళ్ళెవరు? హనన్య, అజర్య, మిషాయేలు. వారిని అగ్నిలో వేశారు. రాజును అంటున్నారు, రాజును పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజరు రాజును డైరెక్ట్ గా, ఎట్లాంటి క్రూరుడంటే ఆ రాజు చూశారు కదా, 7 అంతల అగ్నిలో వేశాడు. ఎంత క్రూరుడంటే నేనంటున్నా, చాలా అతను పట్టిన ఏదైతే కుందేలు ఉందో ఆ కుందేలుకి 3 కాళ్ళు అంటే 3 అనాలి, దానికి 4 ఉన్నా సరే 3 అనాలి, 5 అన్నాడంటే 5 అనాలి.
నువ్వెన్ని చెప్పినా మేడం అట్టి మూర్ఖుడు. ఆయనకి అంటున్నాడు, వాళ్ళు అంటున్నారు, నెబుకద్నెజరు నీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు, ఈ అగ్నిలో వేస్తావా, దాంట్లో వేసినా సరే మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు సమర్థుడు అంటున్నాడు. ఈరోజు దేవుణ్ణి చూసి నడవాలి, దేవుణ్ణి చూస్తూ నడవాలి. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు దేవుణ్ణి చూస్తూ నడిచారు. సింహాల బోన్లో వేశారు దానియేలు చుట్టూ తిరుగుతున్నాయి, కానీ ఏం చేయట్లా. దానియేలు చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే దానియేలు దేవుడి దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు, నీతిగా జీవిస్తున్నాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని. అలాగే సామెతల గ్రంథం 29:25 చూస్తే, సామెతల గ్రంథం 29:25 చూస్తే ఒక్కసారి 29వ అధ్యాయం 25వ వాక్యం. భయపడటం వల్ల మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. ఈరోజు భయం గుప్పిట్లో ఉంటున్నారు. భయం మనిషిని ఎలా అంటే చాలా చింతకి చిదిమేస్తుంది. ఆ భయముతో లోనయ్యి చిన్న అలికిడైనా భయపడుతూ ఉంటాం. భయం అనేది అలా మనిషిని తినివేస్తుంది. భయం అనేది మనిషిని అలా, అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది 366 సార్లు భయపడకుడి అని. ఆ సువార్త తెలియజేయబడేటప్పుడు కూడా యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ గొల్లలకి ఏమని చెప్పబడింది? భయపడకుడి, ఇదిగో సకల జనులకు కలగబోవు సంతోషకరమైన సువార్త. భయపడొద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే మన తండ్రి సింహం, యోధా గోత్రపు సింహం. మరి మనం ఆయన పిల్లలమైనప్పుడు మనం అట్టి జీవితాన్ని జీవించాలి కదా. అయితే మరొకటిగా చూస్తే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వాక్యం మనం చూస్తే 23వ కీర్తన 4వ వచనం, 23వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడైన దావీదు ఏమంటున్నాడు చూడండి. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించును, ఈ అపాయమునకు భయపడను. ఈరోజు మనం భయపడుతున్నాం. ఎందుకంటే అక్కడ ఆయన చెప్తున్నాడు, నీవు నాకు తోడై ఉండు, దేవుడు నాకు తోడై ఉన్నాడని ఆయన విశ్వసించి నీ దొడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. రోజు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు భయం అనేది ఉండదు. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు 7 అంతల అగ్నికోలు భయపడలేదే, సింహాల బోన్లో దానియేలు భయపడలేదే. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉన్నారు, దేవుని మీద విశ్వసించి ముందుకు సాగుతున్నారు. ఈరోజు మూడోదిగా దేవుని మీద, ఎందుకంటే దావీదు ఎదుట సింహం ఉంది, ఎలుగుబంటి ఉంది. ఎందుకంటే దావీదు దగ్గర ఉన్న తన గొర్రె పిల్లల్ని, ఏదైతే తండ్రి ఇచ్చిన గొర్రె పిల్లల్ని, ఆ గొర్రెలను మేపుతున్నప్పుడు ఆ గొర్రె పిల్లలు ఒక దాన్ని తీసుకొని పోతున్నాయి. సింహాన్ని వెళ్ళాడు, సింహాన్ని చంపేశాడు. ఎలుగుబంటిని వెంట వెళ్ళాడు, ఎలుగుబంటిని చంపేశాడు. ఎందుకంటే దావీదు దేవుణ్ణి కలిగి ఉన్నాడు. సింహాన్ని మనిషి చంపటం, ఎలుగుబంటిని చంపటం, అటువంటి గుండె కలిగి ఉన్నాడు దావీదు. సింహపు వంటి గుండె కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఎటువంటి గుండె కలిగి ఉన్నాం? ఏదన్నా అలికిడైతే చాలు, అమ్మో అలికిడైతే ఇంకా అంతే. 4వదిగా కీర్తనల గ్రంథం 125:1. 4వదిగా కీర్తనల గ్రంథం 125వ కీర్తన మొదటి శరణం, 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుండుదురు. ఎలా ఉండాలంట? కొండవలే. కొండ కదలదు. ఈరోజు మన విశ్వాసం యేసుక్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే మనం ఆ కొండలా నిలబడతాం. దేవుని నమ్మిన వారు ఇలా ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎన్నో బోధలు వచ్చినాయి. ఎందుకంటే కట్టబడిన చోట కొండల నువ్వు జీవించాలి. దేవుడి కొరకు నీ సంఘములో, దేవుని కొరకు నీ సంఘము కొరకు నువ్వు జీవించాలి. నువ్వు ఎక్కడి నుంచి, ఏ బండ నుంచి చెక్కబడ్డావు నువ్వు ఆలోచించాలి. ఏ బండ నుంచి చెక్కబడ్డావు? ఎందుకంటే నువ్వు రక్షించబడటానికి నీ కొరకు దేవుడు ఎంత త్యాగం చేశాడో ఆ ప్రేమ నీకు తెలియజేయడానికి ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఆ దైవజనుడు అంతే కష్టపడ్డాడు. ఆ దైవజనుడు దేవుడు ఇచ్చిన కృపను బట్టి తన మోకాల ప్రార్థనలో, తన కన్నీటి ప్రార్థనల కోసం ఎన్నిసార్లు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడు విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే నేను చెక్కబడింది నా జీవితం ఇక్కడ. ఈరోజు ఆ శీలలు ఉంటాయి కదా, మన మేకులు అంటారు. మనం గోళ్ళకు కానీ మనం ఏదైనా ఫోటో ఫ్రేమ్ పెట్టాలంటే గోళ్ళకు కొడుతుంటాం. మేకుని గోళ్ళలో కొడుతున్నప్పుడు మేకు నన్ను కొడుతున్నారు అని ఫీల్ అయితే మేకు ఉంగిపోయి పక్కన పడిద్ది, ఇంకో మేకుతో దాన్ని కొట్టి దాన్ని సెట్ చేసుకుంటాం.
మేకులు కొడుతున్నప్పుడు మేకు అనుకోవాలి, ఎస్ నేను ఉపయోగపడటానికి ముందుకు వెళ్తున్నాను, ఇంకా ఎన్ని దెబ్బలు పడినా నేను ఇష్టపడతాను అని మేకు అనుకుంటుంది. మేకు అలా అనుకుంది అనుకోండి, మేకు గోడలో ఉంటుంది. మేకు అలా అనుకోకుండా నేను వెనక్కి వెళ్ళాలి, నాకు ఈ దెబ్బల వల్ల నాకు ఇష్టం లేదంటే మేకు వంగిపోతుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ దెబ్బ దేవుడు కొడుతున్నప్పుడు నన్ను సరిచేస్తున్నాడు దేవుడు అని చెప్పి ముందుకు వెళ్ళిన వాళ్ళ జీవితాలు అద్భుతంగా కొండగా వాక్యం మీద జీవితాన్ని కట్టుకున్న వారు. ఎందుకంటే దేవుని చూస్తూ సాగాలి. యోబు భక్తుడు అంటున్నాడు యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, ఊజు దేశమునందు యోబు ఒక మనుష్యుడుండెను. అతడు నీటి కాలువల అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు మనం భయము భక్తి కొండలా నిలబడాలంటే దేవునిలో భక్తి ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. మరొకటిగా చూస్తే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, మలాకి గ్రంథం 4:2. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయను. కనుక మీరు బయలుదేరి కొబ్బిన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. క్రొబ్బిన దూడ, ఎందుకంటే ఆ దూడ అప్పుడే పుట్టిన దూడలు చెంగుని గెంతుతూ ఉంటాయి. ఆ కొబ్బిన దూడ వాటిని పట్టుకోలేము. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? అపోస్తల కార్యగ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ శృంగార మందిరం దగ్గర భిక్షాటన చేస్తున్నాడు. అతను అడుగుతున్నాడు, పేతురు యోహాను ప్రార్థనకు వెళ్తున్నప్పుడు అడుగుతున్నాడు. వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు నీకు ఇయటానికి, మా దగ్గర ఉన్నదే మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తాం. నదిగాడి యేసుక్రీస్తు నామములో లేచి నిలబడంటే లేచి నిలబడ్డాడు. కాలి చీలమండలు చీలి చక్కగా లేచి నిలబడ్డాడు. లేచి ఏం చేస్తున్నాడంటే గెంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ తన స్థితి మారింది. ఒకప్పుడు ఎవరన్నా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి, మరలా ఎవరైనా తీసుకెళ్ళాలి అక్కడికి. ఈరోజు అతని స్థితి మారింది, అతని సహవాసం మారింది. ఎవరితో సహవాసం వచ్చింది? అపోస్తలులతో పాటు లోపలికి సంఘంలోకి వెళ్తున్నాడు. సహవాసం మారింది, స్థితి మారింది. ఈరోజు దేవుడు స్థితి మార్చిన తర్వాత, పరిస్థితిని మార్చిన తర్వాత, పాప బంధకాల నుంచి విడిపించిన తర్వాత ఈరోజు దేవునితో ఎలా ఉన్నాం? ఈ కొవ్విన ద్రోడవలే గంతులు వేస్తూ దేవునికి మహిమకరంగా ఆ నీతి సూర్యుడిని ఉదయించినట్లయితే, ఆ యేసుక్రీస్తు ప్రభువారి రక్షణలో కృపలో నువ్వు నడుస్తున్నట్లయితే నువ్వు మహిమకరంగా దేవుడి కొరకు జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఈరోజు అత్యున్నతమైన నామం యేసుక్రీస్తు యొక్క నామం. ఈరోజు మనం ఎలా ఉన్నాం? హృదయంలో సంతోషం ఉన్నప్పుడు, రక్షణ ఆనందం మనలో ఉన్నప్పుడు మనం గంతులు వేస్తాం. ఈరోజు దావీదు గంతులు వేశాడు. ఆ రోజు దేవుని మందసం వస్తుందని గంతులు వేస్తూ, ఎందుకంటే అటు ఇటు కాలు దాన్ని రోజు డాన్స్ వేశారు. డాన్స్ అని అంటున్నా. ఆ రోజు పరవశించి ఆత్మవశుడై నాట్యమాడుతూ వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన క్రొబ్బిన తోడవాలి. ఈరోజు మనం కూడా దేవుడి కొరకు నమ్మకంగా సాగాలి. ఆనందంలో దేవుళ్ళో ఆనందించాలి. దేవుడి కొరకు లోకంలో లేదు. లోకంలో ఆనందం ఉందా అంటే సండే అందరికి ఫండే. సండే బయట వాళ్ళందరికీ ఏంటది? ఫండే. మళ్ళా ఏదైతే అది వాళ్ళ ఇష్టం. అయితే మనకది పరిశుద్ధ దినం. ఆ రోజు దేవుడితో మనకి సహవాసం కావాలి. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, ఆ పునరుద్ధానపు దినంలో దేవుడు మనల్ని ఎలా నడవమంటున్నాడా అనేది మనం ఆలోచించాలి. చూద్దాం రండి. మరొకటిగా చూస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం చూస్తే అక్కడ వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. ఎలా? పక్షిరాజు వలె. పక్షిరాజు ఎంత ఉన్నతంగా గూడు కడుతుందంటే అంత ఉన్నతంగా గూడు కడుతుంది. అంత ఉన్నతంగా
ఎద్దుకి పక్షిరాజు పైన సరే కిందున్న ఆహారాన్ని కిందున్న దాని యొక్క ఆహారాన్ని వెంటనే పసిగట్టి స్పాన్ అప్. అందుకే మనకి స్విఫ్ట్ అలా ఆ స్విఫ్ట్ లాగా అలా వచ్చి అలా తీసుకెళ్తుంది అట్టి. ఎందుకంటే కింద కోడి పిల్లలు ఉన్నాయి అనుకోండి, కోడికి దూరంగా కోడి పిల్లలు ఆడుకుంటున్నాయంటే వచ్చి పట్టుకెళ్ళిపోద్ది. ఈరోజు దాని అర్థం ఏంటంటే, నువ్వు సంఘంలో లేకుండా ఉన్నావంటే, సహవాసంలో లేకుండా ఉన్నావంటే, బయట ఉన్నావంటే సాతానుడు కూడా అలాగే పట్టుకొని వెళ్ళిపోతాడు. ఒకవేళ వస్తున్నప్పుడు ఆ కోడి ఏం చేసిందంటే కేకేసి పిల్లలన్నింటినీ వచ్చిన పిల్లలన్నీ కాపాడబడతాయి, రాని పిల్లలు ఏవైతే ఉంటాయో దాన్ని తీసుకుపోతాయి. అయితే ఈరోజు పక్షిరాజు వలె ఆత్మీయ బలం పొందుకొని, ఎందుకంటే బలం తగ్గటానికి వీల్లేదు. కాలేబు అంటున్నాడు, నేను 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మోషే నన్ను పంపించాడు ఆ రోజు. ఇప్పుడు 85 సంవత్సరాల వయసు. ఆ రోజులో ఎంత బలం ఉందో ఈ రోజు కూడా అంతే బలం ఉంది అంటున్నాడు. దేవుళ్ళు అట్టి బలం మనకు ఉందా? మోషే అంతా చనిపోయే సమయానికి మోషే వయసు 120 సంవత్సరాలు. మోషేకి సత్తువ తగ్గలేదంట. అలాగే కంటి చూపు కూడా తగ్గలేదంట. కంటి చూపు తగ్గలేదు, సత్తువ తగ్గలేదు. మరి అట్టి బలము ఈరోజు దేవుళ్ళో మనకుందా? ఎందుకంటే ఆ పక్షిరాజు కొద్ది సంవత్సరాలు జీవించిన తర్వాత, అది 40-30 సంవత్సరాలు జీవించిన తర్వాత, దానికి ఏదైతే వేటాడుతుందో ఆ ముక్కు బాగా షార్ప్గా ఉండాల్సింది గట్టిదైపోతుంది. ఇక అది కొండ మీదకి వెళ్ళి ఒక్కటే ఉండి ఆ ముక్కుని ఆ రాయికేసి టప్ప రాయికేసి కొడుతూ ఉంటది, రక్తం కారుతూ ఉంటది. ఆ ఈకలన్నీ తీసేస్తుంది. అదే తన నోటితో మొత్తం తీసేస్తుంది. కష్టంగా ఉన్నప్పటికీ చేసిద్ది. ఆ తర్వాత అది పక్షిరాజుకి మరణం లేదా మరో జీవితం, రెండిట్లో చనిపోవటమా లేదా మరో జీవితమా. అయితే క్రైస్తవుడు ఆ ఏదైతే బాప్తిసం అనేది ఇస్తున్నారు, బాప్తిసం ఇచ్చినప్పుడు నిన్ను ఇలా ముంచేలా ఎందుకు ఇస్తున్నారంటే, మరణం ఏదైతే బాప్తిసం అంటే సమాధి కార్యక్రమం అని అర్థం. నిన్ను ఇలా ముంచేలా తీసినప్పుడు అక్కడ నీ పాత రోత జీవితాన్ని అక్కడ సమాధి చేసావు, నూతనంగా క్రీస్తులోకి వస్తున్నావు అని అర్థం. అయితే ఈరోజు ఈ పక్షిరాజు నూతన జన్మ పొందుకున్న తర్వాత సూర్యుని వైపు అది అలాగే చూస్తూ ఉంటుంది. దానికి చిన్న కొత్త రెక్కలో కొత్తగా ఆ రెక్కలో ఆ ఏదైతే ముక్కు అంతా చక్కగా అవుతుంది. ఆ తర్వాత దాని జీవితం ఇంకా ఇంతకు ముందు ఎగిరిన ఎత్తు కంటే ఇంకా ఎత్తులో ఎగరగలదు, అంత వడిగా వేటాడగలదు. ఈరోజు యేసుక్రీస్తుని, ఎందుకంటే బలంగా మనం ఉండాలి. సంసోను బలవంతుడే కానీ తప్పు చేశాడు. చివరికి దేవుడి కొరకు మళ్ళీ చివరిలో దేవుడిని అడుగుతున్నాడు. దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు ఆ బలం. ఈరోజు బలం కూడా దేవుడికి కావాలి. మన బలం ఆత్మీయంగా మనం బలం కలిగి ఉండాలి. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ 2:16. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎలా కనపడాలంట? లోకంలో ఎలా కనపడాలంటే జ్యోతుల్లా. ఏం పట్టుకొని? జీవవాక్యం. అది యేసుక్రీస్తు. ఆ వాక్యంలో ఏముంటది? జీవం ఉంటది. జీవవాక్యం అది మాట్లాడగలదు. జీవం ఉంది కదా దాంట్లో. అందుకే ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఈరోజు పాపుల మధ్య పరిశుద్ధంగా ఈ లోకంలో మనం దేవుడికి నమ్మకంగా జీవించాలని దీని యొక్క అర్థం. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? దానియేలు ఒక మాదిరికరమైన జీవితం జీవించాడు. దానియేలు ఆ బబులోనులో రాజులు మారారు, దానియేలు మారలా. దానియేలు జీవితం, యోసేపు జీవితం పరిశుద్ధంగా జీవించారు. ఈరోజు దేవుని పిల్లలుగా జీవించాలి. ఈరోజు దేవుడిని కలిగి కడవరకు నమ్మకంగా నడవాలి. ఈరోజు ఈ 7 పోలికలు మనలో ఉన్నాయా? ఈ వాక్యానుసారంగా ఈ పోలికలు కలిగి ఉన్నామా? దేవుడి కొరకు ఫలించే చెట్టుగా ఉన్నామా? ఫలిస్తున్నామా? అట్టి జీవితాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఈరోజు ప్రభుని అడుగు, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు ఏకీభవించండి. అలాగే రేపటి రోజున మన ఆరాధన సమయం 10:30 నుంచి 12:30 గంటల వరకు మన యూట్యూబ్లో యథావిధిగా లైవ్లోనే టెలికాస్ట్ చేయబడుతుంది. యూట్యూబ్లో వీక్షించండి. అనేకులకి షేర్ చేయండి. అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆరాధన పాల్పంచుకునే విధంగా మీరు కూడా చేసిన వారు అవుతారు. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
ఈ సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించని ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యంలో 7 లక్షణాలు మేము తెలుసుకున్నాం. అట్టి జీవితాల్లో తండ్రి, అట్టి లక్షణాలు కలిగి కడ వరకు నమ్మకంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, రేపటి వరకు మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి. వారి రాకపోకల్లో, వారి జాబుల్లో, వారి కుటుంబాల్లో సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని యేసు నామమున దయచేయమని, అలాగే నా ఎదుటిన బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని, రేపటి జరగబో 10:30 నుంచి 12:30 వరకు జరగబో ఆరాధనలో మీరు తోడుగా ఉండి తండ్రి నాయన, నీ ఘననామాన్ని మీరు ఘనపరచుకోమని, నీ పరిశుద్ధాత్మ కార్యాలు ఆ లైవ్ కార్యక్రమంలో మీరు జరిగించమని, ఆరాధనలో, వాక్య ధ్యానంలో, ప్రార్థనలో మీరు ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఎప్పుడను ఎల్లప్పుడూ కూడా మనకి సకల పరిశుద్ధులకి, సంఘానికి, యూట్యూబ్ లో చూస్తున్న వారికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా మెండుగా దీవించి ఆశ్రయించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.